తింటే గారెలై తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 50 ఎపిసోడ్‌కి స్వాగతం. నిజంగా ఈ 50 రోజులు సింగిల్ టేక్ వీడియోలతో నిర్విరామంగా ఎక్కడ ఆగకుండా ఎన్ని ఆటంకాలొచ్చినా నిజంగా నేను చేశాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. కురుక్షేత్రం 2, 3 రోజు అనమాట. చాలా బావుంటది. అర్జునుడు ప్రయోగించిన హైంద్రాస్త్రం చాలా బావుంటుంది. డే 2, డే 3 పూర్తిగా వినండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. అయితే కురుక్షేత్రం రెండో రోజు పాండవులు కొంగ వ్యూహంతో వస్తారు. అయితే కౌరవులు గద వ్యూహంతో వస్తారు. సో యుద్ధం స్టార్ట్ అవుతది. వచ్చి రాగానే భీష్ముడు గద వ్యూహం కదా! కొంగని చితక్ కొట్టేస్తది. కొంగ ఎప్పుడూ చీపేనండి. గెద్ద స్ట్రాంగు. ఈళ్ళేమనుకున్నారంటే కొంగ మూతి దగ్గర పంచపాండవులుండి ఎదుర్కొందాం అనుకున్నారు. వచ్చి రాగానే భీష్ముడు కొంగ తలకాయ తీసేస్తాడు. అరే! తలకాయ తీసేసారా అనుకునేలోగా రెక్కలు నరికేస్తాడు. అరే! రెక్కలు నరికేసారా అనుకోలేగా కాలు తీసేస్తాడు. ఈ సేనలన్నీ చెక్కు చెదురు చేసి పాండవులందరినీ ఉక్కిరి బిక్కిరి చేసి భీష్ముడేస్తున్న బాణాలకి కుప్పకూలిపోతారు అందరూ. ఒరేయ్ బాబు! తాతని ఎలా ఎదుర్కోవాలిరా నాన్న అని చూస్తూ అందరూ అలా దిక్కులు చూస్తూ ఉంటారు. దిక్కులు చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అంటారు, "అర్జున నాకు తెలియక అడుగుతాను. మీ తాతేసే బాణాలను చూసుకుంటూ అలా ఉంటావా? యుద్ధం ఏమైనా చేసేదుందా?" "అదేంటి అర్జున యుద్ధానికొచ్చావా? చూడ్డానికొచ్చావా?" అంటే, "లేదు తాత బాగా తాత పక్కన పెట్టి ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన పేరు కూడా భీష్ముడు. ఆయన్ని గనక నువ్వు అలా వదిలితే నీ సేన నిన్ను నమ్ముకున్న సేన అన్యాయం అయిపోతదయ్యా. దయచేసి ఆయనతో యుద్ధం చేయవయ్యా" అంటే, "ఓకే అర్జున ఓకే శ్రీకృష్ణ ఎళ్లి తీసుకెళ్ళి భీష్మాచార్యుల ముందు మన రథాన్ని నిలుపు" అంటే భీష్మాచార్యుల ఎదురుగా "సభాష్ కృష్ణ" అని చెప్పి "సభాష్ అర్జున" అని చెప్పి శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి పోన్లే మొత్తం దారిలో పడ్డారని శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే భీష్ముడు ఎదురుగాన రథాన్ని ఆపుతారు. రథం ఆపగానే ఇంకా అర్జునుడు ఒక్కడే కదా! భీష్ముడు 1000 బాణాలు, ద్రోణాచార్యులు 500 బాణాలు, కృపాచార్యులు 300 బాణాలు, తర్వాత దుర్యోధనుడు 51 బాణాలు, తర్వాత అశ్వత్థామ 350 బాణాలు. ఈళ్ళందరూ ఒకేసారి ఏసేసరికి అర్జునుడు అటాకింగ్ పొజిషన్ నుంచి డిఫెన్స్ మోడ్‌కొచ్చేస్తాడు. అంటే అన్ని బాణాలు వస్తున్నప్పుడు అవి ఆపుకోవాలి. లేదంటే చచ్చిపోతారు కదా! వాటిల్ని ఎదుర్కొంటూ డిఫెన్స్ మోడ్‌లో పడిపోతాడు. అటాకింగ్ చేద్దామని వచ్చినోడు డిఫెన్స్ మోడ్‌లో పడిపోతాడు. డిఫెన్స్ మోడ్‌లో పడిపోతుంటే అప్పుడు ధర్మరాజు అంటారు, "దుష్టజన్య అర్జునుడు ఒక్కడే అయిపోయి పోరాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ద్రోణాచార్యుడు అంతు చూడు" అని. దుష్టజన్యుడు సర్వసైన్యాధ్యక్షుడు కదా! ద్రోణాచార్యుడిని అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళి ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జున్‌ని మానేసి దుష్టజన్యుడి మీద బాణాలేస్తుంటాడు. సో, అలా గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని ఈ ధర్మరాజు చెప్పిన ఐడియాతోని చెల్లాచెదరు చేసేస్తాడు. అప్పుడు దుష్టజన్యుడు ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. సో, దుష్టజన్యుడు వేసిన బాణాలు ద్రోణాచార్యుడికి తగులుతాయి. ద్రోణాచార్యుడు వేసిన బాణాలు ఇద్దరు గాయపడతారు. కాకపోతే ద్రోణాచార్యుడు సీనియర్ కాబట్టి ఎక్కువ బాణాలేసి దుష్టజన్యుడు సర్వసైన్యాధ్యక్షుడు రథాన్ని కుప్పకూల్చేస్తాడు. సర్వసైన్యాధ్యక్షుడు కుప్పకూలిపోతే అది చూసిన భీముడు, అమ్మో! సర్వసైన్యాధ్యక్షుడు చచ్చిపోతే పరువు పోతదని పరిగెట్టి రథం మీదొచ్చి దుష్టజన్యుడు చేత్తో ఇలా మెడ పట్టుకొని రథంలో వేసుకొని పారిపోతాడు. అది చూసిన దుర్యోధనుడు కళింగరాజులకు సైన్ ఇస్తాడు. భీముడు పరిగెడుతున్నాడు, భీముడిని ఎదుర్కోండి అంటే కళింగరాజులు వెళ్తారు. కళింగరాజులు వెళ్ళి భీముడితో యుద్ధం చేస్తే భీముడు గద తీసుకొని కళింగరాజులను చంపేస్తాడు. కళింగరాజులను చంపేసి యుద్ధం అలా కొనసాగిస్తున్న సమయంలో అదేంటి భీష్ముడు విపరీతంగా బాణాలేస్తుంటే భీముడు అర్జునుడికొచ్చి సహాయం చేస్తుంటాడు. ఇంకా అంటే తమ్ముడికి సహాయం చేద్దాం. అయితే ఇది చూస్తున్న సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే విపరీతంగా వేడెక్కువైపోయి తాతను ఎదుర్కోవడం కష్టమైపోతది. సో, సాత్యకి ఎనక నుంచి చూసి ఇంకా భీష్ముడు ఈరోజు గనక విజృంభిస్తే మన పాండవుల సేన ఇదైపోతది అని చెప్పి ఎలాగైనా భీష్ముడిని ఈ ఈ సర్కిల్ ఈ యుద్ధం నుంచి తీసుకెళ్ళాలని ఐడియా వచ్చి మాయాజాల మంత్ర అస్త్రంతోని ఆయన రథసారథిని చంపేస్తారు. రథసారథి లేని రథం అటు ఇటో ఎళ్తది కదా! డ్రైవర్ లేని కారు ఎలాగెళ్తదో అటు ఇటు యాక్సిడెంట్ అయిపోద్ది. సేమ్ అలాగే ఆ స్పీడ్‌కి ద్రోణాచార్యులు మంచి ఊపు మీద ఉంటారు. కానీ రథసారథి లేకపోవడం వల్ల గుర్రాలు అటు ఇటో తీసుకెళ్ళిపోతాయి. అంటే యుద్ధం అవుతున్న ప్లేస్ నుంచి తీసుకెళ్ళిపోయి అటు ఇటో అడవుల్లోకి, డొంకల్లోకి తీసుకెళ్ళిపోతది. డొంకల్లోకి తీసుకెళ్ళిపోతే అప్పుడు కౌరవ సేన సైన్యాధ్యక్షుడు లేక అటు ఇటు ఉంటది. అటు ఇటు ఉంటే ఈ టైం చూసుకొని పాండవులందరూ కౌరవ సేన చితక్కొట్టేస్తారు. అస్త్రాలన్నీ వేసి చితక్కొట్టేస్తారు. సూర్యాస్త సమయం అవుతది. యుద్ధం ముగిసిపోతే
ద్రోణాచార్యులు అంటారు, అంటే భీష్ముడు అంటాడు, ద్రోణాచార్యులు గారు ఈరోజు అర్జునుడు బాగా యుద్ధం చేశారండి అంటే, అవునండి బాగా యుద్ధం చేశారు, నేను కూడా చూశాను, చాలా మనం అందరం ఒకేసారి అటాకింగ్ చేసినా కూడా డిఫెన్స్ మోడ్లో ఉంటూ యుద్ధం బాగా చేశారండి అంటే, ఎంతకైనా నా శిష్యుడు అని పొగుడతాడు. అది చూసిన దుర్యోధనుడు, ఓకే ఓకే తాత, రేపు ఏ వ్యూహం పన్నుతున్నాం తాత అంటే, ఇప్పుడు మనం కొంగ వ్యూహాన్ని కొట్టేశాము, మనం గరుడు వ్యూహంతోనే వెళ్దాం, సక్సెస్ఫుల్ ఫార్ములా గరుడు, అసలు గెద్దకున్న పవర్ దేనికి ఉండదు, మనం దీంతోనే కంటిన్యూ అవుదాం అంటారు. సో పాండవులు అంటారు, వాళ్ళు సక్సెస్ఫుల్ ఫార్ములా గరుడు వ్యూహంతోనే వస్తారు, సో మనం ఏం చేద్దామంటే, మనం అర్ధచంద్రాకార వ్యూహం వేద్దాం. అర్ధచంద్రాకారం ఇలా ఉండడం వల్ల మనం 5గురు ఒకే షేప్లో ఉండి తాతను ఈజీగా ఎదుర్కోవచ్చు అంటే, ఒక అర్ధచంద్రాకార వ్యూహం దుష్టజన్య అనేసి అగ్రి చేసేస్తారు. మూడో రోజు యుద్ధం స్టార్ట్ అవుతుంది. మూడో రోజు యుద్ధం స్టార్ట్ అయ్యి ఇలా అర్ధచంద్రాకారంలోనే 5గురు అలా ఉంటే గరుడు వ్యూహం వస్తుంటుంది. భీష్ముడిని 5గురు ఒకేసారి అటాకింగ్ చేస్తుంటారు. ఇప్పుడు పాండవుల అటాకింగ్ స్టార్ట్ అయింది. పాండవులు భీష్ముడిని అటాకింగ్ స్టార్ట్ అయింది. పాండవుల మీద భీష్ముడు అటాకింగ్ స్టార్ట్ అయితే భీష్ముడు కొంచెం స్లో డౌన్ అవుతాడు. ఎందుకంటే ఒక్కసారి 5గురు అటాకింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈయన పుంజుకోలేకపోతాడు. ఈయన వాళ్ళ 5గురిని ఎదుర్కొంటూ చేస్తుంటే ఎంతలోని దుర్యోధనుడు తాత ఎలా యుద్ధం చేస్తుండని ఆ గెద్ద రెక్క భాగంలో నుంచి వచ్చి చూస్తాడు. చూస్తే అది చూసిన భీముడు, అమ్మ దొరికారా దుర్యోధనుడు అని చెప్పి ఆయన్ని డిస్ట్రాక్ట్ చేసి ఆయన యుద్ధం పక్కకి తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటారు. అయితే భీముడు వేసిన అస్త్రానికి దుర్యోధనుడికి మూర్చొచ్చి పడిపోతాడు. మూర్చొచ్చి పడిపోతే వాళ్ళ రథసారథి ఏం చేస్తారు, అమ్మో దుర్యోధనుడు మహారాజు పడిపోయాడని చెప్పి ఎటో తీసుకెళ్ళిపోతారు భీముడికి దొరకకుండా తీసి మూర్చ నుంచి కోల్పోయి, ఏం భీముడు అంటే, లేదు సార్ భీముడు వేసిన బాణానికి మీరు కళ్ళు తిరిగిపోయారు అందుకే తీసుకొచ్చింది. పిరికి పంద రారాజు అని తీసుకెళ్ళు భీముడి దగ్గర నేను చూపెట్టి కొట్టేస్తాను సార్ అంటారు. కొట్టేస్తానంటే భీష్ముడు ఆ యుద్ధాలు అలా చేస్తూ పక్కకి వెళ్ళి భీష్ముడితో అంటాడు దుర్యోధనుడు, తాత నాకు తెలియకలుగుతాను, నువ్వు బాణాలు ఏదో మన వాళ్ళతో ఆటలు ఆడుతున్నట్లు వేస్తున్నావు తాత, ఇప్పటికొచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయి ఒక్కడిని చంపలేకపోయావు, అసలు నిజంగా నా స్నేహితుడు అన్నట్లు ముసలోడివే తాత, రెచ్చగొడతాడు మాటలతో, నువ్వు ముసలోడివే తాత, నిజంగా నా స్నేహితుడిని పక్కన పెట్టాను నీ వల్ల, ఆ కర్ణుడు ఉంటే ఈ పాటికి 4-5 వికెట్లు తీసిద్దరు, ఒక్క పాండవుని చంపలేకపోతున్నావు, ఏమీ చేయలేకపోతున్నావు, ఎందుకు నువ్వు ఉండి ఎందుకు ఆ చేతకానోడికి సర్వసైన్యాధ్యక్ష పదవి ఇచ్చాను తాత, నిజంగానా నేను చాలా సిగ్గుపడుతున్నాను, నీకు చేత కాదు అన్నప్పుడు నువ్వు తీసుకోకుండా మా కర్ణుడికి ఇచ్చి ఉంటే మా కర్ణుడు తీసుకెళ్తారు కదంటే, పాపం అంత కష్టపడి ముసలోడైనా అంత కష్టపడి చేస్తున్న భీష్ముడు ఒక్కసారిగా దుర్యోధనుడి కాస్త చూసి, సిగ్గుందా, ఏం మాట్లాడుతున్నావు, యుద్ధం సమయంలోని ఎలా మాట్లాడతావు, రెచ్చగొడతావా, ధర్మాన్ని నమ్ముకొని ఇంత కష్టపడి యుద్ధం చేస్తాను చూడలేదు, ఎన్ని అక్షోహిణులు చంపాను, ఏం మాట్లాడుతున్నావు దుర్యోధన, అవి నువ్వేం పీకినావు అని చెప్పి, అది ఎవరో బాణం వేస్తే కళ్ళు తిరిగి పడిపోయి అటెటో పారిపోయావు, నువ్వేం పీకినావు, ఒక్కని చంపు, ఈ 3 రోజుల్లో నువ్వు చంపిన వాళ్ళు ఒక్కరు చూపించు, నేను ఎన్ని మందిని చెల్లాచెదరు చేశాను, నువ్వు అనుకుంటున్నట్లు పాండవులు ఈజీ అనుకుంటున్నావా, వాళ్ళేం కరియాపాకు కొత్తిమీర కట్టలు కాదు, పాండవులయ్యా, పాశుపత అస్త్రాలు అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళని ఎదిరించి నిలవడం కష్టం, ఇట్ విల్ టేక్ ఎ టైం పడుతుంది, కానీ వాళ్ళు కష్టం, అంత ఈజీ కాదు పాండవులను ఎదిరించడం, నువ్వు అలా కంగారు పడిపోతే అవ్వదు, అయినా నువ్వు అలా కంగారు పడిపోతున్నావు కాబట్టి ఈరోజు నా విశ్వరూపం చూపిద్దాం అనుకుంటున్నాను పాండవులకి, పాండవుల్లో ఎవరినో ఒకరిని వేసేస్తాను, నీకు అప్పుడు ఈ తాత వీర ప్రతాపం చెప్పి, అయితే మీరేం చేస్తారంటే ద్రోణాచార్యులు కృపాచార్యులు మొత్తం కౌరవ సేన ఎవరు యుద్ధం చేయకండి, నేను ఒక్కరిని ఈరోజు యుద్ధం చేస్తాను, మీరు అందరూ అలా చూస్తూ ఉండండి, దుర్యోధన నీ చుట్టాలని నీ ఫ్రెండ్స్ని నీ బంధువుల్ని ఎవరిని పిలుస్తావో ఈ తాత యుద్ధం విశ్వరూపం చూపిస్తున్నాను ఈరోజు అని చెప్పి అంటారు. అమ్మయ్య తాతయ్యని రెచ్చగొట్టాను రా బాబు, ఇంకా తాత తుక్కురే ఎగ్గొడతారని చెప్పి అందరూ కౌరవులు అందరూ అంటారు. అది చూసిన ధర్మరాజు అంటారు, అమ్మో తాత రెచ్చిపోతున్నాడు, ఇంకా రెచ్చిపోతారండి భీష్ముడు వేసిన బాణాలు ఎవరికి కనబడకుండా ప్రాణాలు పోతాయి. ధర్మరాజు చాలా బాధపడతాను, ధర్మరాజు పంచపాండవులందరూ భీష్ముడితో యుద్ధం చేస్తుంటే భీష్ముడి పంచపాండవులతో యుద్ధం చేస్తూ అటు సైడ్ సేనల్ని అక్షోహిణులతో కూడా యుద్ధం చేస్తాం, మల్టీ డైమెన్షన్లోని యుద్ధం చేస్తూ అందరినీ వేసేస్తుంటే ఇంకా ఈ గ్యాప్లో అర్జునుడికి బాణాలు టక్క 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 తగులుతూ ఇప్పుడు
పౌరుషంతో ఉన్నోడు ఎలాగుంటుంది, రెచ్చగొట్టినోడు ఎలాగుంటుంది, నన్ను రెచ్చగొట్టక అంటారు కదా. ఆ బీపీతో కొడుతుంటే అర్జునుడి బాణాలు తగిలి మూర్చొచ్చి పడిపోతాడు. మూర్చొచ్చి పడిపోతే శ్రీకృష్ణుడికి ఒకటే మైండ్లో వస్తుంది, అర్జునుడు పడిపోయాడు, ఇంకా అర్జునుడు కనుక పోతే కనుక యుద్ధం పోయినట్లే. భీష్ముడిని మనం ఆపాలి, చాలా వేడి మీద ఉన్నారు, ఆపాలంటే ఓన్లీ ఒక ఆప్షన్, నా సుదర్శన చక్రంతో ఆపగలుగుతానని చెప్పి సుదర్శన చక్రం తీసుకొని రథం దిగి బోలి భీష్మ నిన్ను చంపేస్తానని చెప్పి వెళ్తాడు. చంపాడు. ఇప్పుడు చంపాలనుకుంటే అక్కడి నుంచే సుదర్శన చక్రం వేస్తే అక్కడ తెల్ల నరిగిపోతుంది, కానీ దగ్గరికి వెళ్ళి భయపెడతాడు. వెళ్తే భీష్ముడు అంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ నేను నీ భక్తున్నయ్యా, నీ చేతిలో చావడం కన్నా నాకు ఏ అదృష్టం ఉందా, నాకు ఈ బతకాలని లేదు, ఈ దుర్మార్గుల మధ్యన నన్ను లేపేసే నాయన, నన్ను చంపేశా నాయన, పుణ్యం కొట్టుకుంటాను, ప్లీజ్ నాన్న నన్ను చంపేశా బాబు అంటాడు. భీష్ముడు చచ్చిపోవాలని ఉంది, ఎందుకంటే ఈ దుర్మార్గుల మధ్య ఉండాలని లేదు. అందులోని దుర్యోధనుడు అన్న మాటలు అవన్నీ బాగా బాధ కలిగించి చచ్చిపోతాను అంటుంటాడు. ఎప్పుడు చచ్చిపోతావా అని ముసలోడు ఉన్నాడు. అయితే ఇలాగా కన్వర్జేషన్ జరుగుతున్న సమయంలో అర్జునుడికి మెలకు వచ్చి చూస్తే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో భీష్ముడిని బెదిరిస్తుంటాడు. పరిగెట్టి వెళ్ళి కాళ్ళు కొట్టుకొని లాగేసి, శ్రీకృష్ణ అయ్యా సుదర్శన చక్రం దింపయ్యా, యుద్ధం చేయనన్నావు, నువ్వు యుద్ధం చేస్తే నా పరువు ఏం కావాలయ్యా, దయచేసి యుద్ధం చేయకయ్యా. అర్జునుడు చేతకానివాడు అయ్యాడు, అందుకే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తీసుకొని వచ్చారని జనం అందరూ నవ్వుతారయ్యా అని చెప్పి అంటారు. అయితే అలాగనేసరికి వెంటనే సుదర్శన చక్రం తీసి, ఒక్క ఛాన్స్ ఇయ్యు, ఇప్పుడు గనక నేను విజృంభించకపోతే నా కళ్ళు జ్ఞానోదయం అయ్యాయి, నేను చేసే యుద్ధం చరిత్రలో నిలిచిపోతుంది, నువ్వు సుదర్శన చక్రం దింపి ఒక్క ఛాన్స్ ఇయ్యు అంటారు. అర్జునుడు అలాగనేసరికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తీసి మళ్ళీ దేవదత్తం ఊది యుద్ధం స్టార్ట్ చేస్తారు. అర్జునుడు విజృంభణకి భీష్ముడు ఆ కౌరవ సేన చల్లా చెదురైపోతాయి. అది చూసిన అంటే ఆ బాణంలో వేడి తెలిసిపోతుంది, ఆ వేసిన ఆ స్పీడ్ తెలిసిపోయేసరికి భీష్ముడు అంటారు, అర్జునుడు విజృంభించాడు, అర్జునుడు వేడెక్కాడు, జాగ్రత్త పడండి కౌరవ సేన, జాగ్రత్త పడండి, అర్జునుడు అటాకింగ్ మోడ్లో ఉన్నాడు, జాగ్రత్త అంటే మీరందరూ అలర్ట్గా ఉండండి, అర్జునుడు అటాకింగ్లో ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలని డిఫెన్స్లో పడమని చెప్తారు. ఈ డిఫెన్స్లో పడేలోకి అటాక్ దెబ్బ మీద దెబ్బ, వేడి మీద వేడి అర్జునుడు హైంద్రాస్త్రాన్ని వేసేస్తాడు. హైంద్రాస్త్రం మహాభారతంలో అంటే అర్జునుడికి చాలా అస్త్రాలు ఉన్నాయండి, కాకపోతే ఏ అస్త్రాన్ని ఎప్పుడు వాడాలని గుర్తుకు రావాలి. మన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, ఏ ఆయుధం వేస్తే అక్కడ శత్రువు శస్త్రాలని నీకు తెలియాలి కదా ఇండియన్ ఆర్మీకి. సేమ్ అలాగే అర్జున్ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల, ఎందుకంటే దేవతలు ఎక్కువ ఇచ్చారు, ఆ సిచ్యువేషను కీ పాయింట్కి సంబంధించినప్పుడే అస్త్రాన్ని వేయాలి. సో ఈ కౌరవశాన్ని అంతముంచిన హైంద్రాస్త్రం అంటే నాన్ స్టాప్ బాణాలు. ఇప్పుడు వర్షం పడితే చినుకులు ఎలా పడతాయో, బాణాల వర్షం నాన్ స్టాప్గా ఆ జోన్లో పడతాయి. మరి ఏం చేయాలి, ఈ హైంద్రాస్త్రాన్ని ఎదుర్కోవడం ఏంటంటే ఏం లేదు, జస్ట్ దానికి వాయువాస్త్రం అగ్నాస్త్రం ఏం పనిచేయవు. నువ్వు అలాగా అయితే అక్కడి నుంచి పారిపోవాలి, లేదంటే ఏదైనా గొడుగే ఇవి పెట్టుకుని ఆ బాణాలు తగలకుండా చూసుకోవాలి. అయితే భీష్ముడు అంటారు, మీరు యుద్ధం ఆపేయండి, ఎందుకంటే అర్జునుడు హైంద్రాస్త్రం వేశారు, దాన్ని ఎదుర్కొని నిలబడడం మనం అవ్వదు, మనం ఈరోజు యుద్ధం ఆపేస్తే మనం సేవ్ మోడ్లోకి వెళ్ళిపోతాం అని చెప్పి యుద్ధాన్ని ఆపేస్తాం. సూర్యాస్త సమయం కూడా అయిపోతుంది, యుద్ధం ఆపేస్తే హైంద్రాస్త్రం కోసం పాండవులందరూ కూర్చొని సూపర్ కృష్ణుడు అంటారు, మంచి సరైన సమయంలో హైంద్రాస్త్రం పడ్డది, చాలా బాగా చేసావు యుద్ధం, చాలా కంగ్రాచులేషన్స్ అంటారు. భీముడు అంటారు, చాలా బాగా చేసావు తమ్ముడు అంటారు. ధర్మరాజు అంటారు, బాగా చేసావు అన్నయ్య, బాగా చేసావు అని అందరూ అంటారు. మొత్తం అశ్వహిణిలో ఉన్న ద్రౌపదులు అందరూ బాగా చేసావు అర్జున, మంచి పని చేసేటప్పుడు అప్రిషియేషన్ చేస్తారు కదా, అంటే సింగిల్ టేక్లో వేస్తారు కదా సిచ్యువేషన్ని, అయిపోయింది. అయితే కౌరవులు కూర్చొని మాట్లాడుకుంటారు, నిజంగా ఈరోజు అర్జునుడు హైంద్రాస్త్రం వేయకపోతే కథ వేరే లెక్కను, కానీ అర్జునుడు హైంద్రాస్త్రం వేస్తారు అని అందరూ మాట్లాడుకుంటారు. నిజంగా హైంద్రాస్త్రం కోసం మొత్తం అంత కౌరవులు పాండవులు మొత్తం సేనలు అందరూ హైంద్రాస్త్రం కోసం అంత పవర్ఫుల్ అస్త్రం. అది కథ కంచికి మనం ఇంచికి 2వ రోజు 3వ రోజు ఇలా కొనసాగింది. సో 4వ రోజు ఏం జరిగింది, ఏ అస్త్రాలు వాడాడు అర్జునుడు, భీష్ముడు ఎలా విజృంభించాడు అనేది మనం రేపు తెలుసుకుందాం. మర్చిపోకండి, నిజంగా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో చేస్తున్నాను. ఇందులో కష్టం ఇష్టం అని పక్కన పెడితే మన ఆత్మసంతృప్తి, ఈ మహాభారతం చెప్పడం వల్ల నా ఆత్మశుద్ధి, ఆత్మసంతృప్తి, చెప్పినందుకు నాకు పుణ్యం, విన్నందుకు మీకు పుణ్యం. ఓకే, సర్వేజన సుఖనో భవంతు. రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.